ఎక్కడ పోతున్నాం చెప్పు. నేనే మర్చిపోయినా. ఎక్కడ సైడ్కి తిరుగు. ఉన్నారా పోయిరా వాళ్ళు ఒక్కరు కొట్టుకుంటలేరు. భయపడద్దు, ఓకేనా? బాయ్. ఇది అల్లం అట్లానే ఉంది, అట్లనే ఒకటొకటి అన్ని తినేస్తుంది. తెలిసిపోయిందా? ఇది ఉసిరి క్యాండీ 350. నువ్వు పట్టుకుంటావా నేను తీసుకోవాలా? పన్నీర్ టిక్కా ఇట్లుంటుందని ఈ రోజు వరకు తెలియదు. చీర కొన్నది కానీ 10 సార్లు చూసుకుంటుంది. ఆమె మూట ఆమెనే పట్టుకుంది. హాయ్ చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడ పోతున్నాం చెప్పు. నేనే మర్చిపోయినా. ఎక్కడ పోతున్నాం చెప్పు. నేనే మర్చిపోయినా. మరి ఇప్పుడు ఎక్కడ అని చెప్తావు? మరి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి ఎగ్జిబిషన్. ఎగ్జిబిషనా? ఏ ఎగ్జిబిషన్? నాంపల్లి ఎగ్జిబిషన్. అబ్బా, ఆమెకి ఎగ్జిబిషన్ అని గుర్తు రాలే కానీ నాంపల్లి అని గుర్తుంది కదా. ఎస్ ఎస్ తొర్రి పన్ను. ఎస్ ఎస్. నేను నా చిట్టతల్లి ఇంకెవరు పోతున్నామంటే నానా అమ్మ. ఇంకా చూపించాలి, ఇంకా వీడియో చూపించాలి. ఎగ్జిబిషన్ పోతలే, ఫంక్షన్ పోతుంది. ఇంట్లో పూలు నేను పెట్టుకుంది, ఫ్రిడ్జ్ లో పూలు దొరికినాయని పెట్టుకుంది. ఇక ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము, ఏమేమి కొంటామో ఏం చేస్తామో. నా చిట్టతల్లిదే బిల్ ఎక్కువ అయ్యేటట్టుంది. మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు బిల్ ఎక్కువ చేస్తారు? మా మమ్మీ అయితే నాకు తెలిసి ఒక 500 బిల్ చేస్తుందేమో, ఈమె అయితే ఒక 5000 బిల్ చేస్తుందేమో. అదే నా దాంట్లోనే, నా అకౌంట్లోనే కొనాలా వద్దా అని. సరే ఏం కొంటావు చూడే, ఏం కొంటావు చెప్పు. ఎగ్జిబిషన్ లో టాయ్స్ ఉంటాయి చూడు, అన్ని ఆడుకునేవి అవి ఎక్కుతా. టాయ్స్ అన్నారు దాన్ని, గేమ్స్. టికెట్ కోసమే బిల్ అవుతుంది. అబ్బా అవునా? సరే అయితే. ఇంకా మేము ఎంటర్ అవ్వగానే బయట చాలా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడనే మేము బిజీ అయిపోతే లోపల ఏం కొనలేమని చెప్పేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయినాం. కానీ ఇక్కడ మనకి ఆన్లైన్ పే ఉంటుంది, క్యాష్. నిజానికి క్యాష్ తీసుకురావడం బెస్ట్, ఆన్లైన్ అంటే చాలా లేట్ అయిపోతుంది. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అంతే. 4కి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది, నైట్ 11కి క్లోజ్ అయిపోతుంది. Jan 1కి స్టార్ట్ అయింది, Feb 15th వరకు ఉంటుంది అండ్ 15కి ఎండ్ అయిపోతుంది ఎగ్జిబిషన్. హలో, బాగున్నా? హాయ్ హలో. ఎక్కడి నుంచి మీరు? మేము జూపార్ నుంచి వస్తున్నాం. ఓకే, అక్కడే ఉంటారా? ఇది శారీ ఇట్లా ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ చేస్తే పెద్ద. ఓకే ఓపెన్ చేయి. 1050. ఓకే, ग्रीन वाला हाँ बताओ. हाँ ये टॉप, ये बॉटम आएगा. हाँ हाँ ऐसा 3 पीस सेट वाला. हाँ मटेरियल पूरा मटेरियल है, स्टिच नहीं है. स्टिच ఓన్లీ మెటీరియల్. ఓకే, అట్లుంటుంది. అట్లుంటాయి కానీ పాత దానిలాగా ఉంది కదా. కిత్నాకా? 1050. ఏ బి 1050. डिस्काउंट में आता है, होना 99 का दूं. होना ఎంత అట? లూజ్ టైట్ అయింది కదా బాగా. ఏం కాదు, కరెక్ట్ వచ్చింది. నెత్తి
అయితే మార్నింగ్ షార్ట్ వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారు, నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేసిండు మీ ఆయన. ఫ్రీడమ్ అనరు, నమ్మకం అంటారు. ఆయన లోకంలో ఎవరు చేయని పని నేను చేస్తున్నానా? నాకు అర్థం కాదు. అసలు నేను షాపింగ్ ఎవరితో వచ్చినా మా మమ్మీ డాడీతో వచ్చినా. అయితే ఏంటి ప్రాబ్లం? దీంట్లో ఆయన ఎందుకు వచ్చిండు? ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది? ప్రతిదానికి హస్బెండే ఉండాలా? వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు, మన పనులు మనం బిజీ ఉండాలి, అంతే. సైడ్కి తిరుగు. ఇది కొన్నా వేస్ట్, పైసలు పెట్టినా వేస్ట్, ఇట్లు తప్ప ఏముండదు. అంటే ఇది మన ప్యాంట్ అది వేసుకున్నప్పుడు లూజ్ ఉంది భోగళ. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మేము లెఫ్ట్ సైడ్ టర్న్ అయిన తర్వాత కొంచెం లోపలికి వస్తే ఇవన్నీ ఉన్నాయి, షర్ట్స్ అండ్ క్రాప్ టాప్స్ లాంటివి, చిన్న చిన్న కొరియన్ టాప్స్, లాంగ్ టాప్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే చాలా చాలా నచ్చింది ష్రగ్. ఏదైనా అంటే మనము కొంచెం ప్యాంటు షర్ట్ ప్లాజో, నేనైతే జీన్స్ ఎట్లాగో వేయను, చాలా డేస్ ముందు వేసినా మళ్ళీ ఇప్పుడు వేయాలనిపిస్తలేదు కూడా. అయితే ఎవరో కామెంట్ పెట్టిన డ్రెస్ గురించి, రాను మీ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది, స్లీవ్లెస్ వేసినా లేకపోతే ఇంకేమైనా పిచ్చి డ్రెస్సులు వేసి. ఒక షార్ట్ వీడియోలో నా షోల్డర్ జారి మొత్తం అట్లే లేదు కదా, అది నాకు తెలియక జారిపోయింది తప్ప. వీడియో మొత్తంలో నా డ్రెస్ అట్లే ఉందా? కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించి పెట్టండి. నాకు 4 years నుంచి చూస్తున్నారు నన్ను, డ్రెస్సింగ్ ఎట్లుంటది, నేను ఎట్లుంటా. మీరు బ్యాడ్ చేయాలి అనుకుంటే నేను బ్యాడ్ అయిపోను. నాకు హాఫ్ హ్యాండ్స్ వేస్తేనే గలీజ్ కనిపిస్తుంది, నేను ఎప్పుడైనా 3/4 హ్యాండ్సే ఇస్తా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే టైప్ నేను. 300 100కి ఒకటి ఇట్లా బ్రేస్లెట్ బాగానే ఉంది కదా, తీసుకుంటావా నువ్వు ఏదైనా? 150 वाला ये लगा है ये 200 है, ये सब 150 है. ए वुडन का है? हाँ मेरा साइज है 2 देखो एक बार 2 हाँ 100 है 100 ఏ 100 है ना 150 अंटा मिराज का है ब्रास 200 ये कितना बोला 200 सब 200 अगेन फिर कमिट हो गए. हाय इन्हों फैन है आपके, मैं पूछे ना क्या बोले. हाय हेलो इनको डालो वीडियो में पक्का. I am good. How are you? Which class you are? 7th. बिग फैन. Thank you so much. Thank you. बोले ना फोन कर, पहले भी फोन कर सताते, नंबर नहीं लिफ्ट करते, वो नहीं बोले. 630 हाँ मेरा पर्सनल नंबर भी नहीं लिफ्ट करते. मैं डेली शूट में बिजी होता ना. करते डेली में फोन करो वो टार्चर करते, नहीं करना शांत सताते. हाँ ओके थैंक यू 300 ఏం రేట్ అమ్మో, మనం తీసుకున్న కొద్ది ఎక్కువ చెప్తుండ్రా. ఇక్కడ చిట్టి కీ చైన్స్ ఇవన్నీ చూస్తుంటే మస్తు ముద్దుగా అనిపించినాయి. నా చిట్టితల్లికి చెప్దాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఈమె షాపింగ్ స్టార్ట్ చేసింది అనుకోండి, అంటే ఒక్కసారి కొనడం స్టార్ట్ చేస్తే కొంటూనే ఉంటుంది. ఇక్కడ మన సబ్స్క్రైబర్ తను అయితే కలిసింది, ఏదైనా ఒక గిఫ్ట్ చేయాలి అనుకుంది, నాకు తెలియకుండానే తీసుకొచ్చింది. ఫుల్ హ్యాపీ అయినా నేను. అంటే చిన్నదో పెద్దదో ఆమె మనసుతో ఇచ్చింది కాబట్టి. తర్వాత నాకు అనిపించింది, అయ్యో నేను ఒక గిఫ్ట్ ఇవ్వలేకపోయినది అని చాలా బాధ అనిపించింది నాకు. అంటే మేము హడావుడిలో మేము వెళ్తూ ఉంటే తను వచ్చి సడన్ గా ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను ఇద్దామన్న ఆలోచన నా బుర్రకి ఏమైందో ఏమో, అసలు ఆ ఆలోచన తట్టలేదు. తర్వాతకి అయ్యో నేను ఒక గిఫ్ట్ ఏదైనా ఇస్తే బాగుండు అని అనిపించింది నాకు. గేమ్ సెట్ మరి బెలూన్ సైడ్ కాదు, ఇట్లా పోవాలి. బెలూన్ సైడ్ కాదు గేమ్స్. ఇది అల్లం అట్లనే ఒకటొకటి అన్ని తినేస్తుంది. ఇది ఉసిరి క్యాండీ, స్వీట్ వద్దు. సరే అంత ये क्या? ये पुदीना
मेंटल बोलते ना, मेंटल उसका उसका मेंटोस हाँ ये भी डालो उसमें वो थोड़ा निकालो పోలో పోలో అవన్నీ తీసుకో నా కోసం తీసుకో ఇది పుదీనా అది డైజెషన్కి ఇది ఆజ్మోలా ये लेमन फ्लेवर है, पुदीना फ्लेवर, लेमन फ्लेवर बोलिए मिक्स सौंफ है और ये कैंडीज कैंडीज है, आंवला है, चिकन ये चिकन खाओ चिकन खाओ मैंगो चिली, चिली मैंगो, ये खट्टा स्पाइसी मैंगो, खट्टा मैंगो है। ఓ టేస్ట్ చేస్తాడా ఆడి ఇగో ఇది మ్యాంగోదంట అది ఎట్లా 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఏదో నువ్వు తినొద్దు స్పైసీ ఉంటుంది అది నువ్వేం తింటున్నావు ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు ఏడుస్తున్నారా సెల్ఫీయా సిక్స్టీన్ 1600 అంట అది పట్టుకోకైతే ఏ గ్రీన్ కిतना का ఏ గ్రీన్ कितना बोलो हाँ ओ ब्लैक 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 ओ भैया ब्लैक ब्लैक रेड बॉर्डर 600 निकालो एक बार हाँ निकालो देखते क्लॉथ पकड़ के देखते ना सेम क्वालिटी आता है, देखो ये देखिए सेम क्वालिटी आता है। अच्छा नहीं है चलो ఈ గ్రీన్ ఇది బాగుంది కదా నీకు ఆల్రెడీ ఉంది ఆ డబ్బా ఈ గ్రీన్ ఇంకా షాపింగ్ చేస్తూ 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 సడన్గా ఒక స్మెల్ వచ్చింది అబ్బా ఇక్కడ ఏదో బాగుంది కదా అని చెప్పి లోపలికి వచ్చేసిన మీ అందరికీ తెలుసు నాకు అత్తర్ స్మెల్ అంటే ఎంత ఇష్టమో అసలు చార్మినార్ వెళ్ళేదే నేను అత్తర్ కోసం ఇంకా ఎగ్జిబిషన్లో ఇట్లాంటి ఫ్లేవర్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం ఎందుకంటే వేరే పర్ఫ్యూమ్స్ అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు కానీ అత్తర్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మనం వాష్ చేసినా ఉంటుంది అందుకే నాకు ఇష్టం కొన్ని బాగుంటాయి అన్నీ బాగుండవు అత్తర్లో కూడా ఒక్కొక్కరి ముక్కుకి ఒక్కొక్క స్మెల్ అంటే ఇష్టం అందుకే మా డాడీకి కూడా చూపిస్తే మా డాడీకి కొంచెం బాగానే నచ్చింది ఇలా పెట్టేసుకో మీకోసం ఒక శారీ జస్ట్ 250 రూపీస్ కాటన్ శారీ అమ్మమ్మకి నాన్నమ్మకి తీసుకోమని చెప్పిండి అంకుల్ కాకపోతే మా అమ్మకే తీసుకుంటున్నా షాక్ అయ్యారా అంకుల్ తీసుకో కట్టుకోవచ్చమ్మా టీచర్ లాగా ఉంటావమ్మా కాదా చలికాలంలో అయితే ఓనికి చావాలా ఏంది గిఫ్ట్ ఇవ్వచ్చా గద్వాల్ సిల్క్ శారీ అంట ఇది 350 నువ్వు కట్టుకుంటావా నేను తీసుకోవాలా సరే నువ్వు కట్టుకున్నాక నేను ఒకసారి కట్టుకుంటా నువ్వు తీసుకో పార్ట్నర్షిప్ మదర్ అండ్ డాటర్ పార్ట్నర్షిప్ అది బాగుంది కదా ఇంకా చూద్దాం ఆగు అదే మోడల్లో చూడకు వేరే చూడు ఓకే బాయ్ చదువుకో హలో ఇవేటి అటు పడుతావు కంటిన్యూగా ఒక 4 అవర్స్ తిరిగి చాలా ఆకలేసింది తినే టైం కూడా అయ్యింది డిన్నర్ టైమ్
అయితే మేము ఇక్కడ వడాపావ్ తీసుకున్నాం. మా వాళ్ళకి అంతగా నచ్చలేదు. పన్నీర్ టిక్కా ఇట్లుంటుందని ఈ రోజు వరకు తెలియదు. చెప్పు మమ్మీ, చెప్పే. ఆగే ఫోన్ డాడీ తీసుకోపోయినట్టుండు. చెప్పు చెప్పు. చీర కొన్నది కానీ 10 సార్లు చూసుకుంటుంది. ఆమె మూట ఆమెనే పట్టుకుంది. ఈ పింక్ కలర్ శారీ నేను సెలెక్ట్ చేసిన నా కోసం అని, కానీ ఇక నువ్వు కట్టుకున్నాక నేను కట్టుకుంటలే. ఇదే బాగుంది కదా. చిట్టి తల్లికి పన్నీర్ టిక్కా నచ్చింది. వావ్, అసలు అది పన్నీర్ టిక్కానా? పన్నీర్ ఆయిల్ తీసిర్రు, పైన ఆనియన్స్ వేసిర్రు. ఇది పన్నీర్ టిక్కా అంట. మోసపోకండి మీరు, పన్నీర్ టిక్కా మాత్రం తినకండి ఇక్కడికి వచ్చి. పన్నీర్ మాత్రం చుట్టాలకి నచ్చిందట. కాదు, బక్క చిక్కిన జిలేబీ. నువ్వు కూడా స్వీట్ తిను, నీకు తగ్గిపోతుంది. తిను బాబు, తిను తిను తిను. హాఫ్ హాఫ్. గేమ్స్ దగ్గరికి ఎవరు నెత్తి మీద కక్కు పడుతుంది. షవర్ ఏం లేదు. 3, 4 ఇవి. కడుపులో పేగులు నోట్లోకి వస్తాయి. ఇది అయిపోయిందా ఇప్పుడు? ఇది అసలు బాగుండదు మమ్మీ, అసలు బాగుండదు. ఏది అదా? అయితే ఎక్కాల్సిందే అది. రేంజర్ అంటారు. జైంట్ వీలా, జైంట్ వీల్ ఎక్కాలి. ఫస్ట్ మేము ఎక్కితే ఎట్లుంటుంది, అందుకే నా చిట్టతల్లికి దిల్కుష్ చేయాలని. ఇది కిడ్స్ది, అంటే పేరెంట్ ఎవరైనా ఒకరు కూర్చోవచ్చు కిడ్స్తో పాటు. కానీ నా చిట్టతల్లి ఒకతే కూర్చుంది. భయపడుతుందేమో అనుకున్నా కానీ అస్సలు భయపడలేదు తనైతే. భయపడొద్దు, ఓకేనా? బాయ్. ఎంత మేము తినేసి ఎక్కడం వల్ల అందరు భయపడ్డారు. పాపం మా మమ్మీ అయితే ఎక్కకుండా కిందనే కూర్చుంది. నాకు ఇదంతా కాదని చెప్పి, నా చిట్టతల్లి నాలానే పెరగాలి అని చెప్పి దేనికి భయపడొద్దు అని నేను ఇవన్నీ అలవాటు చేస్తున్న దానికి. పాప మంచి సిచ్యువేషన్ చూడాలి. వాళ్ళు ఒక్కరు కొట్టుకుంటలేరు. యాక్చువల్గా ఫస్ట్ మేము ఉయ్యాలనే ఎక్కినాం. అన్నీ భయంకరంగానే ఉన్నాయి. ఇది ఒక్కటైనా సరే బాగుంటుందేమో అని చెప్పి ఎక్కితే అసలు నార్మల్గా ఏదో కారులో కూర్చున్నట్టు అనిపించింది. మీరు ఎవరైనా అడ్వెంచర్ చేయాలి అనుకుంటే ఆ ఉల్టా పల్టానో ఏదో ఉంటుంది దాంట్లో, లేకపోతే రేంజర్లో అయినా ఎక్కాలి. కానీ సింపుల్ దాంట్లో ఎక్కితే ఏముంటుంది, బోరింగ్.
మొత్తానికి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. 6 o'clock ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయితే మళ్ళీ 11 o'clock బయటకు వచ్చినాం. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. అప్పటికి మేము ఇంకా అలసిపోలేదు. ఎన్ని అవర్స్, 5 hours కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాం, నించోనే ఉన్నాం. సరే, నేను ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నానో చూడాలి అనుకున్నారా? అయితే నెక్స్ట్ వీడియోలో చూపించేస్తా.